ఎస్ మంగళగిరి పోలీస్ స్టేషన్లో అయితే కనుక శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అఘోరి తన కూతుర్ని వశపరుచుకుని తనని ఇంటికి తన నివాసానికి వెనక్కి తిరిగి పంపించట్లేదని నెపంతో అయితే కనుక ఈ ఆరోపణలు చేస్తూ కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన వెళ్ళినప్పటికీ కూడా అక్కడ సిఐ కంప్లైంట్ని స్వీకరించలేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే తదుపరి ఇంకా ఏం చేయబోతున్నారు? అసలు అఘోరి తన కూతుర్ని అక్కడ పెట్టుకుని ఏం చేయబోతోంది? ఇంకొక వైపు అఘోరి పక్కనే నుంచొని శ్రీవర్షిని కూడా నేను అఘోరి అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరోవైపు అసలు కోటయ్య కూడా తన కూతుర్ని వెనక్కి తీసుకురావాలి అని చెప్పేసి కూడా ఆయన పోరాడుతూ ఉన్నారు. మరోవైపు అసలు ఆమె తల్లి ఇక్కడే ఉన్నారు మనతో పాటు. ప్రస్తుతం మనం వాళ్ళ నివాసం దగ్గర అయితే ఉన్నాము. అసలు శ్రీవర్షినికి ఏమైంది, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఏంటి అని ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏంటి శ్రీవర్షిని అసలు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి అఘోరి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? మాతో అంత బాగానే ఉందండి. మేము అఘోరి దగ్గరికి వెళ్తాక మేము ఇష్టపడతలేదు. మా పిల్లలు మాకు తిరిగి ఇచ్చేసేయాలి. ఆ దగ్గర ఉంటాక ఎటువంటి రైట్స్ లేవు. ఆ పిల్ల అంటే నేను మేజర్ని, నా ఇష్టం అని మాకు ఎదురు తిరిగి దొంగచాటుకి వెళ్ళిపోయింది. తిరణాలని అంటే 4 రోజుల క్రితం నేను 120 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన 4 రోజులకి ఆ పిల్ల డబ్బులు దాచుకుంది కావాల్సి నాకైతే తెలియదు. నెపమంతా నా మీద వేసి 120 రూపాయలు ఇచ్చి నువ్వే పంపామంటే కుటుంబ సభ్యులు అంతా నన్ను కొట్టారు, నన్ను తిట్టారు. ఒంటరిగా నువ్వు వెళ్ళిపోవాలని కూడా అంటున్నారు. అంటే మీ సపోర్ట్ కూడా ఉంది సపోర్ట్ లేదు. అఘోరి దగ్గరికి వెళ్ళటానికి ఎటువంటి సపోర్ట్ లేదు. అఘోరి దగ్గర నుంచి పిల్లని మా దగ్గరికి చేర్చాలని మీకు విన్నవించుకుంటున్నా. అసలు అఘోరి ప్రవర్తన ఎలా ఉండేది? ఇంట్లో 6 రోజుల పాటు తను వచ్చి ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ఒక గదిలో కూడా శ్రీవర్షిని తీసుకెళ్లి మంత్రాలు వేయడం కానీ పూజలు చేయడం కానీ చేపించి నేర్పించారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటండి? అవునండి, పిల్లను బలవంతం చేసి ఏదో వశీకరణ చేసిందని మాకు అనుమానం ఉంది. మేము కేరళ విష్ణుమాయ టెంపుల్కి వెళ్దామని మేము అపార్ట్మెంట్ తీసుకున్నాము. నా ఇష్ట ప్రకారం నేను వెళ్తానంటే మాకు 2 నెలలు టైం ఇవ్వమని పోలీసు వారిని నిర్ణయించి మేము లెటర్ రాసాము. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ చెల్లదు, ఇక్కడ మంగళగిరికి రావాలని వాళ్ళు చెబితే మంగళగిరిలో అక్కడ మా ఫ్యామిలీ మొత్తం వెళితే అక్కడే అడ్డం తిరిగి నా ఇష్టం నేను వెళ్ళిపోతాను, ఈ పిల్ల మందు ప్రభావం ఇలా మాట్లాడుతుందని మేము ఇంటికి తీసుకొచ్చి రేపు తెల్లవారు నేను కాపలా కాశానండి. మధ్యాహ్నం అన్నం తిని అమ్మ నేను ఇక్కడే గుడ్లు తుతాను ఈడే ఉండి మేము ఇక అటు పని చేసుకుంటుంటే ఇక ఆ పిల్ల వెళ్ళిపోయిందండి. అంటే ఏం చెప్పలేదా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పి? ఏంటి అసలు మాకు చెప్పలేదండి. ఆ బ్యాగులు అవన్నీ మరి యాడ దాచుకుందో ఏంటి ఇవన్నీ చెక్ చేసామండి. మరి ఎట్లానో మరి ప్లాన్ ప్రకారం ఆ పిల్ల వెళ్ళిపోయిందండి. మా పిల్లలు మాకు మళ్ళీ తీసుకురావాలి. ఫోన్ చేసి మాట్లాడారా వర్షినితో? ఏమైనా ఎందుకమ్మా వెనక్కి వచ్చేసాయి, అఘోరితో ఎందుకుంటున్నావు అని చెప్పేసి అడిగారు? అంతకు ముందర నిమిత్తమే ఆ పిల్ల ఫోను నా ఫోను బ్యాన్ చేసేసారు వారం క్రితమే. నేను అమ్మాయికి ఏమైనా సపోర్ట్ చేస్తాను అనే అనుమానంతో పిల్లలు నా ఫోను పిల్ల ఫోన్ లాగేసుకున్నారు. మాకు ఎటువంటి ఫోన్ల కనెక్షన్ కూడా ఏమీ లేవండి. వర్షిని వెనక్కి రాను అని చెప్పేసి మీతో డైరెక్ట్గా చెప్పారా, మాట్లాడుతున్నారా? అసలు నేను అఘోరి అమ్మ దగ్గరికి వెళ్తాను, నేను సాధన చేసుకుంటాను, వెనక్కి వస్తాను, వారంలో 10 రోజులు అట్లా వస్తాను, మిమ్మల్ని చూస్తాను, అన్నీ చేస్తానని చెప్పిందండి. కానీ నువ్వు అఘోరి అమ్మ దగ్గరికి అట్లా వెళ్ళొద్దమ్మా, మన సన్యాసం వద్దు, మీకు పెళ్లి చేస్తాను, నువ్వు బీటెక్ చదువుకో శుభ్రంగా, నువ్వు అట్లాంటివి మనకు వద్దని నేను చెప్పానండి. ఆ అమ్మాయి చదువుకుంటోంది, బీటెక్ 2nd ఇయర్ అని కూడా అర్థమవుతా ఉంది. అంటే చదువుకునే పిల్లలకి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా రావు. సన్యాసంలో కలిసిపోవాలంటే ఎంతో డిప్రెషన్ ఉంటే తప్పితే అసలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనే దానిపైన మీరేమన్నా చెప్పగలరా? అదేనండి, అఘోరమ్మ వచ్చి 6 రోజులుండి మరి ఆ అమ్మాయికి ఏదో మరి ఆమె చెప్పిన మాటల్లో ఆమె యాక్టివేట్ అయ్యింది. అవడం వల్ల ఆమె వెళ్ళటానని అటు సుముఖంగా ఉంది. ఉంటే అమ్మ నువ్వు చిన్న వయసు, నువ్వు ఇప్పుడే వెళ్ళొద్దు, ఏమన్నా ఉంటే చదువు అయిపోయినాక చూద్దామని మేము అన్నామండి. ఇప్పుడు ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు? అఘోరి అమ్మ దగ్గరే ఉందండి. అఘోరి అమ్మ దగ్గరే ఉంది. ఆమె మళ్ళీ మాకు వెనక్కి తీసుకురావాలి, మా పిల్లలు మాకు అప్పచెప్పాలి. మాకు ఆమె దగ్గర ఉంటాకి మాకు అసలు శ్రీవర్షిని ఏమైనా డబ్బులు పంపిస్తూ ఉంటారా ఫైనాన్షియల్ గా ఇంటికి? అంటే ఎంతో మాకు అసలు ఎటువంటి రూపాయి మేము ఎక్కడే రూపాయి అరగమండి. అసలు వెళ్ళిందే పాపం అన్నండి. ఆ పిల్లకి వెళ్ళటానికే డబ్బులు లేక వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అడిగి తీసుకుని వెళ్ళింది అంటాడు. విష్ణు అనే వ్యక్తి అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బేసిక్గా తన మీద ఎక్కి సెక్షువల్ హరాస్మెంట్ చేయడం కానీ, కొరకడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ఒక వీడియోలో కూడా మీరు కూడా పక్కనే ఉన్నారు.
మీరు చూసారా కళ్ళారా అసలు పక్కనుండి మరి అట్లా చేసిన పక్కన నేనే ఉన్నాకండి ఆ వీడియోలో చేసింది అలా. ఏంటి అసలు అంటే ఆవిడ అలా చేస్తున్నప్పుడు మీరు ఆపే ప్రయత్నం ఏం చేయలేదు? అంటే కలిసిపోయి కుటుంబ సభ్యురాలుగా ఉందిగా సరదాగా చేసుకుంటున్నారని నేను సిల్లీగా తీసుకున్నా. అంటే ఒక అఘోరి అనే వ్యక్తి అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడి అనేక టెంపుల్స్ మీద దాడులు జరుగుతుంటే వాటి మీద పోరాడుతున్న వ్యక్తి వచ్చి ఇలా బిహేవ్ చేస్తుంటే మీకు అనుమానం ఏం రాలేదా ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అని? వచ్చిందండి. మరి పిల్లలతో అట్లా ఉంది కదా, నేను ఏం సరదాగా ఏమన్నా అనుకున్నానండి నేను. అంటే మీ అబ్బాయి హర్షాని కూడా సెక్షువల్ హెరాస్మెంట్ చేసింది, ఏవో తీసుకురమ్మని చెప్పేసి కూడా ప్రైవేట్ వస్తువులు కొన్ని అని చెప్పేసి మీ అబ్బాయి కూడా చెప్తూ ఉన్నాడు. అవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది అసలు? అప్పుడే కదండి నువ్వు తెలిసింది మాకు. ఆ తెలిసిన వెంటనే మళ్ళీ ఆమె అప్పుడు వెళ్ళిపోయినాక మళ్ళీ మా ఇంటికి రాలేదండి. అప్పుడు మేము వద్దు అనుకున్నాము, రాలేదు ఆమె. ఉన్న 4 రోజులని అలా బాబు చెప్పాడు నాకు ఇలా చేసిందని. పరిస్థితి అంటే మొత్తం మీద శ్రీవర్షిని అయితే కనుక వెనక్కి తీసుకురావాలంటూ కూడా తన కన్న తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కంటతడి పెట్టుకుంటూ ఉన్నారు. శ్రీవర్షిని వెనక్కి తీసుకురండి, అసలు అఘోరి దగ్గరికి పంపించడానికి తనకి ఎలాంటి సముఖతం లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు కూడా తన కూతురునైతే కనుక పంపించేందుకు తనకు ఎలాంటి యాక్సెప్టెన్స్ లేదు అని చెప్పేసి శ్రీవర్షిని తల్లి అయితే చెప్తూ ఉన్నారు. మరోవైపు మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూడా ఆ కంప్లైంట్కి సంబంధించి కూడా ఇప్పటికీ ఫిర్యాదు తీసుకోకపోవడం పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి అని చెప్పొచ్చు.